మన ప్రభువును రక్షకునైన యేసుక్రీస్తు నామంలో ఈ వీడియోను వీక్షిస్తున్న మీ అందరికీ ప్రైజ్ ద లార్డ్. మనందరము లేకపోతే మానవులందరము మనం ఏమనుకుంటామంటే, దేవుని చూపు నా మీద పడితే ఎంత బాగుంటుంది, ఆయన నీడ నా మీద పడితే ఎంత బాగుంటుంది, ఆయన దృష్టిలో, ఆయన చూపులో, లేకపోతే ఆయన కరుణలో ఆయన మనల్ని కరుణిస్తే ఎంత బాగుంటుందని చాలామంది చాలా విధాలుగా చాలా రకాలుగా వాళ్ళు కలిగి ఉన్న పరిస్థితులను బట్టి అనుకుంటూ ఉంటాం. అయితే దేవుని యొక్క కందృష్టి మానవుల మీద, లేకపోతే వీడియో వింటున్న మన మీద, మీ మీద, నా మీద దేవుని యొక్క దృష్టి పడాలి అంటే ఏం చేయాలి? పరిశుద్ధ గ్రంథంలో చూసినట్లయితే యెషయా గ్రంథము 66వ అధ్యాయము 2వ వచనంలో ఇలాగా ఉంటుంది. ఎవరైతే దీనులై నలిగిన హృదయం గలవారై దేవుని యొక్క మాటకు చొప్పున వణుకుతూ ఉంటారో వారి ఎడల దేవుడు తన యొక్క దృష్టిని చూసేవాడు. వాళ్ళ పట్ల దేవుని యొక్క దృష్టి, దేవుని యొక్క కరుణ వాళ్ళని దృష్టించుతూ ఉంటాడని చెప్తున్నాడు. ఎవరిని దేవుడు దృష్టిస్తాడు, ఎవరిని దేవుడు కరుణిస్తాడు, ఎవరిని దేవుడు ప్రేమిస్తాడు, లేకపోతే ఎవరిని దేవుడు చూస్తాడు అంటే, నెంబర్ 1 దీనులై ఉండాలి. నెంబర్ 2 నలిగిన హృదయము, విరిగి నలిగిన హృదయం కలవాలుగా ఉండాలి. నెంబర్ 3 ఆయన మాట చొప్పున ఆయనకు భయపడుతూ వణుకుతూ మనము ఉండాలి. అంటే ఈ విషయం గమనిస్తే దీనులై అంటే మనల్ని మనం తగ్గించుకోవాలని. రెండవదిగా మనము ఆయన యొక్క దృష్టికి ఎలాగంటే విరిగి నలిగిన హృదయం గలవాలుగా ఉండాలి. అంటే మనము మన యొక్క హృదయము ఎలాగా ఉండాలంటే నలిగిన హృదయము. అంటే చూడండి, చాలాసార్లు మనము బాగా ఎక్కువగా శ్రమపడినప్పుడు, శారీరకంగా ఎక్కువగా శ్రమపడినప్పుడు, ఏదైనా పని చేసినప్పుడు, లేకపోతే వ్యవసాయదారులు ఫార్మర్ చూసినప్పుడు వాళ్ళు పంట పొలంలో, ఆ యొక్క పొలంలో పంట విషయంలో ఎంత కష్టపడతారు కదా, వాళ్ళ శరీరము విరిగి నలుగుతుంది అంతే. దేనికోసము? ఆ పంట వేయడానికి, ఆ యొక్క పంట కోసం. అదేవిధంగా సాఫ్ట్వేర్ జాబ్స్ గమనించినట్లయితే మైండ్ పరంగా వాళ్ళు బాగా నలిగిపోతారు, అంటే మైండ్తో నలిగిపోతారు. అలాగే శారీరకంగా మైండ్తోనే కాదు కానీ హృదయంలో, అంటే ఎక్కువగా ఇది ఎలాగా ఉంటుందంటే అనేకమైన బాధలు, శ్రమలు, ఇబ్బందుల గుండా వెళ్తూ ఉన్నప్పుడు, ఎప్పుడు ఒకే విధానంలో కాదు, ఎప్పుడు విజయమ పదంలో కాదు, అపజయాల్లో, ఎప్పుడు సంతోషంలో కాదు, బాధలో, ఎప్పుడు మనకు గెలుపే కాదు, ఓటమిలో, ఎప్పుడు గౌరవమే కాదు, అపనిందలు, అవమానాలు, తిరస్కారము, వీటన్నిటి పట్ల వెళ్తూ ఉన్నప్పుడు మన హృదయము విరిగి నలుగుతుంది. అలాంటి నలిగిన హృదయం దేవునికి ఇష్టం అంట. ఎప్పుడు మనము నేను గొప్ప, నేను ఎప్పుడు విజయంగానే ఉండాలి, నేను ఎప్పుడు ఇలాగే ఉండాలి అనుకుంటూ ఉంటే వాళ్ళ హృదయము విరిగి నలిగిన హృదయం కాదు. అన్ని జీవితంలో మనకి ఆటుపోట్లు వచ్చినప్పుడు అందులో మనం నిలబడగలిగితే, ఎప్పుడైతే ఒక వ్యక్తికి శోధన శ్రమలు వస్తాయో అతనిలో నుంచి నిజమైన ప్రవర్తన బయటకు వస్తుంది కదా, అలాగ విరిగి నలిగిన హృదయంతో ఉన్నప్పుడు దేవుడు తన కందృష్టిని వారి మీద పెడతాడు. వాళ్ళని చూస్తాడంట, వాళ్ళ మీద ఫోకస్ పెడతాడంట దేవుడు. మూడవది ఆయన మాటలను బట్టి వణుకుతుండాలి. అంటే దేవుడు ఈ లోకంలో మానవుడు ఎలా జీవించాలని చెప్పి కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు. ఆ ఆజ్ఞల ప్రకారంగా మానవుడు సరిచూసుకుంటూ ఆజ్ఞలు తప్పకుండా జాగ్రత్తగా చూసుకుంటూ వెళ్ళిపోవడమే ఆయనకు వణుకుతూ ఉండడం అన్నమాట. ఈ విధంగా ఎప్పుడైతే దీన మనస్సు మన హృదయంలో విరిగి నలిగిన యొక్క అనుభవాలతో ఎప్పుడైతే దేవుడు ఏదైతే ఆజ్ఞాపించాడో ఆ ఆజ్ఞల ద్వారా మనం ముందుకు సాగిపోతూ ఉంటామో వారి పట్ల దేవుని యొక్క ఆలోచన, లేకపోతే దేవుని యొక్క దృష్టి పడుతుంది అంట. అలాగా ప్రతి ఒక్కరి మీద దేవుడు దృష్టి పెట్టాలని కోరుతున్నాడు. కానీ మానవుడే వీటన్నిటికీ దూరంగా పారిపోతున్నాడు. అమ్మో, నేను దీనంగా ఉండాలా, విరిగి నలిగి ఉండాలా, నాకు ఎప్పుడు సంతోషమే కావాలి, నాకు ఎప్పుడు ఇలాగే కావాలని చెప్పి వాటి కోసమే పరిగెడుతున్నాడు మానవుడు. సంతోషం ఎక్కడ దొరుకుద్దా అని చెప్పేసి లోకంలో తిరుగుతూ ఉన్నాడు మానవుడు. అందులో దొరుకుతుందా, ఇందులో దొరుకుతుందా, అక్కడికి వెళ్తే దొరుకుతుందా, నేను ఇది తింటే దొరుకుతుందా, ఇది తాగితే దొరుకుతుందా అని చెప్పేసి
మానవుడు దానికోసం వెతుకులాడుతూ ఉన్నాడు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే అవన్నీ వద్దు. దాని పక్కన పక్కన పెట్టేసి దేవుని ఆజ్ఞల చొప్పున చక్కగా మనం ఉంటే తప్పకుండా దేవుడు మన ఎడల దృష్టి పెట్టి ప్రతి ఒక్కరిని ఆస్వాదించాలని దేవుడు కోరుకుంటున్నాడు. నిన్ను నన్నే కాదు, లోకంలో ప్రతి ఒక్కరిని దేవుడు ఆస్వాదించాలని కోరుకుంటున్నాడు. ఎవరైతే ఈ విషయాల కిందకి వస్తారో తప్పకుండా దేవుని చేత ఆస్వాదింపబడతారు. ఇటువంటి కృప దేవుడు మనకు దయచేయను గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.